ఇప్పుడు తోముకోపోతే 9 అవుతుంది టైము. అన్ని పనులు ఇప్పుడే చేసుకుంటావేమా? తెల్లవారుజాము లేగానే బట్టలను అంటలే కదండి, నిదానికని తోముకోవచ్చు. సరే పిల్లలు స్నానం చేయించి 10 గంటలకు స్నానం చేయించి తర్వాత తోముకునేది. మా చిన్న పేర్ల వరకు కడుక్కొని ఒకరోజు అంటే 2 రోజులు అంటే 3 రోజులు అంటే ఏం కాదు. ప్రతి నెల రోజులు పెట్టి గమనిస్తామన్నా. నైటే తోముకుంటున్నాం ఎందుకని? టైం తిని టైం కొనుక్కుంటే బాగుంటుంది కదా, ఆరోగ్యం కూడా. రేపు ఉదయం లేగానే గ్రీన్ మ్యాట్ చుట్టూరు కట్టేద్దాం ఎదరా రోడ్ ఎంటీ. అంత చుట్టూ చూడటానికి మెల్ల అంత బాగానే ఉంది, కానీ ఆ రోడ్ ఎంటీ ఎడారుకుంటమే బాగలేదు. సర్దుకున్నావా? నిన్నాను ఈరోజు పనికి వెళ్ళా కదా, పని 2 రోజులు ఉంది, కానీ రేపు దసరా అని చెప్పేసి పని లేదని చెప్పేశాడు మేస్త్రి. అందుకని చెప్పేసి రేపు సెలవే. అందుకని ఇంకా రేపు సెలవు కాబట్టి ఉదయం లేచి చేనికి వెళ్ళి అడవికి వెళ్ళి పోయి పుల్లలు ఎరుకొని వస్తాను మరి. శ్వాస అసలుకి నేను దగ్గరగా ఒక అరగంట బట్టి ఉయ్యాలేసి ఊపుతున్నా కూడా అసలు నిద్రపోట్ల. ఈ మధ్య అల్లరి మీరి పెరిగిపోయింది, మామూలుగా అల్లరి చేయట్లేదు ఈ అబ్బాయి. అసలుకి ఎంత బ్యాడ్ బాయ్ అయ్యాడంటే, గుండు చేసుకునే కాంచి మామూలుగా చూస్తలా, మామూలు వ్యవహారం లేదు. నీకు అసలు భయం లేదు, అట్టంటే ఇక్కడ చూస్తాడు. నీకు అసలు భయం లేదు, నీకు ఎప్పుడో మూడిద్ది. అరగంట పెట్టి మా నాన్న ఊపుతుండే, మరి ఊపినందుకైనా పనుకుందామన్నా లేదంటరా. ఇటు చూడటం అయితే వచ్చు చెప్పు. ఇప్పుడు దాకా పని చేసి వచ్చానే, ప్రశాంతంగా పనుకుందామంటే మేము ఇంట్లో పనులు చేసుకుంటుంటేమో పిల్లల్ని పట్టుకోవాలా. నిన్ను నిద్రపుచ్చి నేను కాసేపు వండుకుందాం అనుకుంటే అలా తలాల్చుకుందాం అంటేనేమో నువ్వు నిద్రపోతుంటివి. ఏంది అసలు నీ వ్యవహారం ఏంది? పర్వాలేదులే, మంచి పిల్లవాడలే, చెప్పిన మాట బాగా అంటున్నాడు, నిద్రపోతున్నాడు, పాలు తాగుతున్నాడు, ఎందుకంటే ఏం కావాలనుకుంటే నెలకి అప్డేట్ అయ్యి మరి ఇంత చిన్న పోకిరి అవుతున్నావు ఏంది చెప్పు. కొబ్బరి నూనె పెడుతున్నారు తలకి, చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి, వరి మొక్కల్లాగా. నా చేలో మొలకలు వచ్చినట్టుగా నీ గుండె పైన మొలకలు వచ్చినాయి సుహాస్. ఏమంటావు? ఏదో ఒక ఆట వస్తువు కావాలా. ఆట వస్తువు లేని అసలుకి ఏది అసలు ఊరుకోడు, చేతుకోకూడదు. ఏదో ఒకటి దొరకాలా, అది విసిరేయడమో లేదా గుండుకు బాదుకోవడమో ఏదో ఒకటి జరగాలి, లేదా అసలు నిద్ర పట్టదు. రేపు ఉదయం లేచి మన ఇద్దరం అట్టయితే ఆ గ్రీన్ మ్యాట్ కడదాం, సరేనా? గ్రీన్ మ్యాట్ కట్టుకొని తర్వాత మంచాలు 2 ఉన్నాయి కదా, మంచాలు శుభ్రంగా అల్లుకొని ఆ పని చేద్దాం. మరి అప్పుడు చేతి నిండి పని ఉండదు నీకు. ఏమంటావు? ఇవ్వలేసిన నువ్వు మాటినావు. నమ్మ రావాలి, కడుపు నిండా పాలు వేయాలి, అప్పుడు కొనుక్కోవాలి. ఇంతగా తాకింది. మెమ్మ కౌగిట్లు కావాలి నీకు. ఆ గుండ్లకు హత్తుకొని పండుకుంటే నీకు నిద్ర వచ్చింది, లేదా రాదా? గుడ్లు మాత్రం 10 గుడ్లులాగా ఉన్నాయి మెమ్మలాగా. పొద్దుగూరు సాగరీ వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక ట్యూషన్, మళ్ళీ కాసేపు 1 గంట 2 గంటలు మాకు. మీ అమ్మ కొడుకులు ఎవరు నాకు తెలియదు అమ్మా, మీ అమ్మ కొడుకులు ఎవరు నాకు తెలియదు.
హాయ్ అండి మీ అందరికీ. ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా 9 అవుతుంది. ఉదయం లేకగానే ఇంట్లో పనులు మొత్తం చేసుకున్నా, బట్టలు అంట్లు. బావేమో అక్కడ గ్రీన్ మ్యాట్ కట్టడానికి గొంతులు కొత్తా ఉన్నాడు, గొంతులు తీస్తున్నాడు. నేను ఇది ఉప్మా పెడదాం, తింటాడు చూద్దాం. సువాస్ డాడీ ఇటు ఇటు, ఇదిగో ఇప్పుడు దా తిన్నావు, ఇదిగో నానా ఇటు ఇటు నానా. పలకట్లేదే డాడీ. అబ్బో బాగుందా, మంట పడుతుందా చట్నీ? బాగుందా? అబ్బో అబ్బో కొద్దు నేను ఇప్పుడు దా తిన్నాడండి. టేస్ట్ అయితే నచ్చింది అనుకుంటా ఫ్రెండ్స్ బాబుకి. బాగా చేస్తున్నాడు, చూపిస్తాను పదండి. టిఫిన్ చేశారా? పిల్లలు 3 తిన్నారు, నువ్వు నేనే ఉంది. రా ముందు టిఫిన్ చేసిన తర్వాత చేసుకోవచ్చు. మంటలేదు కదా చట్నీ, అందుకే సుహాస్ బాబు తిన్నాడు. తినే మరి త్వర తిన్న తర్వాత గ్రీన్ మ్యాట్ కట్టేసుకుందాం. అక్కడి నుంచి మొదలు పెట్టుకొని అదొక గుంత ఇదొక గుంత అదొకటి అలాగొకటి అక్కడ మొత్తం 6 గుంతలు ఉన్నాయన్నమాట. బారు కట్టేసుకుంటే సరిపోద్ది. ఓకేనండి, మనమైతే ఎదర గ్రీన్ మ్యాట్ కడుతున్నాం కదా, వాడికి గుంజలు కావాలి అంటే కర్రలో బలవేని, అవి కూడా పచ్చి అయితే చాన్నాళ్ళు ఉంటాయి. అందుకని చెప్పేసి ఇంకా అలానే ఇక్కడ పెద్దది పిచ్చి మండ ఒకటి బాగా పెరిగింది. దీనివల్ల దోమలు పొరుగు గుట్టి చేరుతూ ఉంటాయి. అందుకని చెప్పేసి వీటిలోనే కర్రలు ఉంటే నరుగుతున్నాం అన్నమాట. రాజకుమార్ నేను రాజ్యం కంపెనీ నరుగుతూ ఉంది. నేను నరిగేసి అక్కడ నుంచి నరిగేసి పక్క లాగితే ఆ కొమ్మలు మొత్తం ఏమంటారు చెదురుతుందా, ఆ కొమ్మలు మొత్తం అయితే ఇంకా చెరుగుతుందండి. చెరిగిన తర్వాత ఉన్నాయి కొన్నాళ్ళు ఉంచితే పొయ్యిలో పనికొస్తాయి అని చెప్పేసి నరుగుతుంది అన్నమాట. మనకైతే కావాలంటే మొత్తులు కావాలి, అందుకని చెప్పేసి దాంట్లో ఒక 5-6 ఉన్నాయి. ఇంక నరికి ఇలా పక్కన లాగుతున్నాను. ఇది కూడా చెలిగే మరి, ఆ లోపల అవి కూడా నరుగుతాను నేను. మెయిన్ థింగ్ ఆడ ఈ బాదులు తీసుకొని అంటే ఈ కర్రలు తీసుకొని ఆడ గ్రీన్ మ్యాట్ కట్టుకుంటే శుభ్రంగా ఉంటుంది. మనకి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చూడడం ఎంత బాగుంటలేదు. అందుకని చెప్పేసి గ్రీన్ మ్యాట్ కట్టుకుంటే చాలా బాగుంటుంది. సరే ఉన్నది కూడా మాత్రం నరికేద్దాం, ఇంకా 4 కొమ్మలు ఉన్నాయి. ఓకేనండి, మొత్తం నరకడం అయిపోయింది శుభ్రంగా. మొత్తం కంప ఇటు వేసేసాము గొంతులో. ఇప్పుడు అలా రాదులేండి, శుభ్రంగా ఉంటుంది. తర్వాత ఈ మెల్లంతా శుభ్రం కూర్చుకుంటే రాజకుమార్ సరిపోద్ది. ఓకేనా, ఇదిగోండి మనకైతే మొద్దులు ఇవి తెలియని ఏది గుంజలు పనికి వస్తాయి మనకి బారి కట్టుకోవడానికి. ఈ పచ్చి కదా మనకి 6 నెలలు కానీ సంవత్సరం కానీ వస్తాయి అన్నమాట. ఒకవేళ సువావులు అలాంటి కర్ర తెచ్చినా కూడా పుచ్చిపోయిద్ది ఎమ్మంటనే, ఇదైతే పుచ్చిపోదు. కర్ర అనేది బాగా సేవదేలు ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇది చాన్నాళ్ళు మండిద్ది అన్నమాట. సరే తర్వాత గుంజలు ఆ బారికి పోద్దాము. ఫుల్ ఆకలి అవుతా ఉంది, టైం చేసి 1 గంట అవుతా ఉంది. ఇంకా భోజనం చేద్దాం మరి ఇంకా.